సింగర్ మంగ్లీ బర్త్‌డే పార్టీ ఆ రోజు మంగ్లీ అభిమానులకు షాక్ అయింది. ఎందుకంటే మంగ్లీ బర్త్‌డే పార్టీలో డ్రగ్స్ సేవించిందని అభిమానులందరూ కూడా బాధపడ్డారు. నిజమే. మంగ్లీ యొక్క బర్త్‌డే పార్టీపై పోలీసులు దాడి చేయడం టాలీవుడ్ రంగంలో సంచలనం కూడా సృష్టించింది. పోలీసులు దర్యాప్తు తర్వాత మంగ్లీ స్వయంగా అన్ని అనుమానాలకు మరియు ఆమె పైన ఉన్న కేసు గురించి క్లారిటీ వీడియో ద్వారా మంగ్లీ బర్త్‌డే పార్టీపై పోలీసులు దాడి గురించి మంగ్లీ ఒక వీడియో ద్వారా స్పష్టత ఇచ్చింది. పోలీసులు చెప్పారు, మా పార్టీలో డ్రగ్స్ లేవు అని. పార్టీలో పోలీసులకు లోకల్ మద్యం తప్ప వేరేమి కూడా దొరకలేదు. పార్టీలో లోకల్ లిక్కర్ మరియు సౌండ్ సిస్టమ్ వాడిన మాట అది నిజమే. కానీ నిన్ను నాన్న, అమ్మ, కుటుంబ సభ్యులు మరియు అందరూ కూడా స్నేహితులు పార్టీలు చేసుకున్నాం. ఆ ఒక్క లిక్కర్ మరియు సౌండ్ సిస్టమ్ కోసం అనుమతి పొందాలని నాకు నిజంగా తెలియదు. నాకు ఒకవేళ తెలిసి ఉంటే నేను ఖచ్చితంగా అనుమతి తీసుకొని ఉండేవాడిని అంటూ మంగ్లీ రియాక్షన్ కూడా ఇచ్చారు. నా తల్లిదండ్రులతో వెళ్ళి ఇలా చేయడం సరైందేనా? మా పార్టీలో ఒక వ్యక్తికి డ్రగ్స్ పాజిటివ్ అని తెలిసింది, కానీ అతను వేరే ఒక చోటు ఏదో ఒక సమయంలో దానిని సేవించినట్లు అనిపిస్తుంది అని మంగ్లీ చెప్పింది. అలాగే మాట్లాడుతూ, ఏమైనా సరే మన పుట్టినరోజున ఆలయానికి వెళ్ళడమో లేదా పూజ చేయడమో లేదా పేదలకు దాన ధర్మాలు చేయడమో మరియు మా యొక్క పెద్దల ఆశీర్వాదం కూడా తీసుకుంటాం. కానీ అవన్నీ కూడా పక్కన పెడితే వేరే అన్య దేశం ఒక సంస్కృతిని మన జీవితాల్లో స్వీకరించడం కూడా దాన్ని అనుమతించడం నిజంగా చెడు అని చెప్పవచ్చు. ఎందుకంటే పుట్టినరోజున పార్టీలో చేసుకోవడం మన దేశ సంస్కృతి కాదు అని మనం గ్రహించాలి ఉంటుంది.